వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సీమ. మనమైతే ఇప్పుడు జనుము చేలో ఉన్నాము. చూస్తున్నారు కదా, ఇదంతా కూడా జనుము పంట. అసలు ఈ పంట యొక్క ఉపయోగాలు ఏంటి, ఈ పంటను అంటే ఏ విధంగా ఉపయోగిస్తారు, దేనికి ఉపయోగం ఉందా అనేది ఇక్కడ ఉన్న వారిని అడిగి తెలుసుకుందాము. ఇక నిజంగా చాలా బాగుంది. జనుము చేను అంతా కూడా పచ్చగా నిజంగా చాలా కలర్ఫుల్గా ఉందని అయితే చెప్పొచ్చు. ఇది అడుగుదాం రండి, ఇక్కడ రైతులతో మాట్లాడదాం. ఇక్కడే ఉన్నారు. అమ్మ, మీ పేరు? నారాయణమ్మ. ఇది జనుము చేను ఏంటమ్మా ఉపయోగాలు, ఏం చేస్తారు? ఏం చేస్తారంటే మేము అవి మట్టించేసి చేసేసి మేము అమ్మేస్తాం. మేము అక్కడ అడిగితే నూనె దిగుతుంది అని చెప్పారు. తర్వాత పశువులకి వేస్తారు అంటారు. మాకైతే మరి ఎత్తరేటో మేము వేయము. ఇది అంటే సావుకారులకి ఇచ్చేస్తాం. సావుకారులకి ఇచ్చిస్తే వాళ్ళు నూనె దిగుతుంది అంటారు. మరి ఏడు చేస్తారో మాకు తెలీదు. అంటే ఈ కాయలు అవి ఎలాగమ్ముతారమ్మా? ఇవి ఎలాగమ్ముతారు? కేజీ లెక్కన? కేజీ అయితే 55 పడుతుంది మూట. అలాగా ఒక సంవత్సరం 70 కూడా ఉంది. అలాగైతే 7,000 పడింది మూట. 55 అలాగైతే 6,500 6,000 అలాగా. ఈ దిగుబడి అప్పటికి రేట్లు ఎలాగొంటాయో చెప్పుకోలేము. ఇది ఎలా వేస్తారమ్మా పంట? అంటే సంవత్సరానికి ఎన్నిసార్లు వేస్తారు? లేదా ఒకసారి అంటే వరి పంట ఊరు చేను ఉంటుండగా 4 రోజులకి 5 రోజులు కోస్తాం అనగా ఈ జల్లేస్తాం. మినిమం ఈ జల్లొట్టు అది మొక్క వచ్చింది అనుకుంటప్పుడు మేము కోసేసుకుంటాం. అది అలా మొక్క వచ్చేసి అలాగ ఉంటుంది. ఆ మొక్క మీదే మేము దెబ్బలు పెట్టేసుకుంటాం. అంటే ఇది మొక్కలు మొత్తం ఎండిపోయినంత వరకు ఉంచుతారా? ఆకు అది ఓడిపోద్ది, కాయ ఎర్రగా పండిపోద్ది. మన దాచిపోలు గుత్తిలాగా ఆ పండిపోయినప్పుడు మా కొడవలు ఎట్టుకొని కోసేసి ఓవులు వేసుకుంటాం. దాన్ని బాగా సేని ఎండనిచ్చి ఒక తారపాన్లు వేసి మోసేసుకొని తాటతో మట్టించేసుకుంటాం. ఆ గింజలు గాలి పోసి గోళ్ళకి ఎత్తిసుకుంటాం. అది సావుకూరలు వచ్చి పట్టుకుపోతారు. మనం అక్కడికే పట్టుకుపోతాం. కొన్ని కాడికి విజయనగరమో నక్కిరాల సెంటర్కో పట్టుకుపోతాం. అంటే దీనివల్ల ఏంటమ్మా అసలు అంటే ఉపయోగం? అంటే నేల సారవంతం కోసమా, లేదంటే భూమి అంటే వరి పంట తీసిన తర్వాత ఇంకా అలా ఉండిపోతుంది భూమి అని వేస్తారు? అంతే. ఇప్పుడు ఈ మినువులు పెసలు జల్లుకుంటాను కదా, ఈ కొత్తగా బంగారు తివ్వని వాటిని చెడగొట్టడానికి ఇంకో గడ్డి పడుతుంది. దానికంట ఇది కొంచెం మేలు అనేసి జల్లుకుంటాను అంతే. సారంకైతే ఇది కాదు. దాన్ని జల్లింది కత్తి చేను అంటారు. అది అలాగే చేను రానిచ్చి నీరెట్టేసి దున్నించేసుకుంటాం. దమ్ముల ముందు జల్లుకుంటాం. అది మనం దమ్ము పడతామా అప్పటికి ఒక ఇంత నూజేలతో జల్లేసి దాన్ని దున్నించుకుంటాం ఈ భూమికి సారం రావడానికి. ఇదైతే మట్టుకి ఇలాగే మన మినువులు పెసల కలిసి వస్తుంది. చూసారు కదా, ఇది మొత్తము ఈ జనపనార మొత్తము కూడా ఇది మనకి హైవేకి ఆనుకొని ఉంది. ఇది విజయనగరం జిల్లా గంటాడ మండలం దగ్గర అనమాట. మొత్తం ఈ జనప చేను సంబంధించి మొత్తం కూడా అంటే చాలా మట్టు కూడా ఈ జనుము చేనే వేశారు. ఎందుకంటే రబీ సీజన్ ఏదైతే ఉందో దాని ఎండింగ్లో ఈ పంటనైతే వేస్తారో అది ఇది అంటే ఉపయోగాలు అనమాట. ఈ కాయలు ఉన్నాయి కదా, ఈ కాయలు ఎండిన తర్వాత ఇవి ఆయుర్వేదంలో కూడా వాడతారు. కీళ్ళ నొప్పులకి కూడా ఇది ఆయిల్గా చేసి ఇది అయితే వాడతారట. అంతేకాకుండా ఈ ఏదైతే ఉందో ఈ చేను, ఈ నార ఉంటుంది కదా, ఎండిపోయిన తర్వాత దీన్ని తాళ్ళు కింద అలానే చేపలు పట్టేందుకు వలకి కూడా ఇవన్నీ కూడా యూజ్ చేస్తారు అనేసి అయితే అంటున్నారు. అంటే నిజంగా అంటే చాలా బాగుంది. అంటే ఉపయోగాలు అనమాట. అంటే ఇది మొక్కలకి భూమి ఏదైతే ఉందో అది సారవంతంగా ఉండటానికి కూడా ఈ జనపనార అనేది ఉపయోగపడుతుంది. అలానే ఈ జనపనార ఉపయోగాలు అంటే ఈ కాయలు కావచ్చు, అలానే ఈ చెట్లు ఎండిపోయినంత వరకు కూడా ఇక్కడ ఉంచుతారు. అది ఉన్న తర్వాత ఎవరైతే ఉన్నారో సావుకారులు వాళ్ళు వచ్చి కొనుక్కొని వెళ్తూ ఉంటారు. అంటే ఇది కేజీ 50 రూపాయల లెక్కన పడుతుంది అనమాట. మొత్తం అంటే ఏదో లాభం వస్తుందనో లేదంటే ఏమి కాదు, ఇది వేస్తారు, అంతర పంటగా వేస్తారు. అంటే ఏదైతే ఉందో మొత్తం మినుములు ఇవి ఎలా ఉన్నాయో అలాగే ఇవి కూడా విత్తనాలు వేసేస్తారు. వీటికి ఏం పెట్టుబడి పెట్టడం అవసరం లేదు, వాటి అంతటా అవే కాస్తాయని అయితే ఇక్కడ రైతులు అయితే చెప్తున్నారు. నిజంగా చాలా బాగుంది. నిజంగా అంటే చూడటానికి నిజంగా చాలా ఆహ్లాదకరంగా ఉంది. ఎందుకంటే అరకులో ఏ విధంగా ఉంటుంది, అవిసె పూలు ఉంటాయి కదా, ఆ విధంగానే ఇక్కడ మొత్తం కూడా పచ్చనిగా చాలా బాగుంది. అంటే పసుపు పచ్చగా మొత్తం కూడా చూసుకుంటే మనం విజువల్లో చూస్తుంటే నిజంగా చాలా బాగుంది. ఇదంతా గ్రీన్ ఎల్లో, అబ్బా నిజంగా చాలా బాగుంది ఇది అంతా కూడా అని చెప్పొచ్చు. ఇది ఇంకొక 1 or 2 months వరకు అయితే ఇది ఉంచుతారు. మొత్తం ఇవన్నీ కూడా ఎండిపోయినంత వరకు కూడా ఉంచుతారు. నిజంగా ఇక్కడ చాలా మంది కూడా ఆగి ఇక్కడ ఫోటోషూట్ కూడా చేసుకుంటున్నారు. ఎందుకంటే హైవే కానుకొనింది కాబట్టి చాలా పచ్చగా ఉంది, కళ్ళకి నిజంగా చాలా ఆనందాన్ని ఇస్తుంది కాబట్టి ఫోటోషూట్లు కూడా ఇక్కడ జరుగుతున్నాయని అయితే చెప్పొచ్చు. ఇది ఇక్కడ పరిస్థితి. సీమ, సుమన్ టీవీ, విజయనగరం.